ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా? అలాగే టీజర్ లెంత్ ఎంతుందో కాదన్నయ్య, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా? మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి మార్చి 27వ తారీఖున పంబ రేగిపోయే మాస్ కట్ అయితే రెడీ అయిపోయింది. అదే 'పెద్ది' సినిమాకి సంబంధించిన టీజర్ అన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే ఇప్పటివరకు 'పెద్ది' సినిమా టీం నుంచి సిక్సర్‌లయితే కొట్టారు. ఇప్పుడు ఈ టీజర్ కట్‌తో వీళ్ళు సిక్సర్‌లయితే ఆపేసి పెద్ద ఆటం బాంబ్‌ని వీళ్ళైతే ల్యాండ్ చేయబోతున్నారు. అయితే ప్రెజెంట్ వినపడుతున్న న్యూస్ ప్రకారం ఈ 'పెద్ది' సినిమా టీజర్ కట్ ఏదైతే ఉందో 40-45 సెకండ్ల మధ్యలో అయితే ఉంటదంట. ఇది విన్న తర్వాత చాలా మంది అదేంటి ఇంత చిన్న టైమా? ఇంత షార్ట్ టైమా? కనీసం టీజర్ అంటే 2 మినిట్స్ అయినా ఉండాలి కదా! మరి 1 మినిట్ కూడా లేకుండా టీజర్ కట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అసలు దాన్ని టీజర్ అని ఎవరైనా అంటారా? గ్లింప్స్ అంటారు కదా! ఈ రకంగా అయితే గోల అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పేదేంటంటే నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు. మ్యాటర్ లేకుండా ఒక గంట వీడియో రిలీజ్ చేసినా అది ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదో. కానీ రామ్ చరణ్ గారి బర్త్‌డేకి రిలీజ్ అయ్యి ఈ టీజర్ కట్ ఏదైతే ఉందో అది ఉండేది ఇంతే. కానీ దాని నుంచి వినపడే సౌండ్ ఏదైతే ఉంటదో అది బీభత్సమైన రీసౌండ్ అన్నమాట. ఒక్కసారి ఆ టీజర్ సోషల్ మీడియాలో డ్రాప్ అయిన తర్వాత ఇప్పటికే 'పెద్ది' సినిమా పైన అంచనాలు ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా తారాస్థాయికైతే వెళ్ళిపోతాయన్నమాట. కాబట్టి ఎటువంటి కంగారైతే పడాల్సిన అవసరం అయితే లేదు. ఒక మంచి కిక్ ఇచ్చే మాస్ ఆటం బాంబ్ వేసుకుని వీళ్ళైతే వస్తున్నారు. ఇప్పటివరకు 'పెద్ది' సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్‌లో ఒక డైమెన్షన్ మాత్రమే చూశారు. ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అబ్బా! అవునా 'పెద్ది' సినిమాలో ఈ రకంగా కూడా ఉంటదా? స్టోరీ ఇంకా ఏముందనే క్యూరియాసిటీ అయితే ప్రతి ఒక్కరిలో అయితే పెరిగిపోద్ది. ఇంకిది పక్కన పెడితే ప్రెజెంట్ 'పెద్ది' సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది. కొన్ని పోర్షన్స్ అయితే ఇంకా తీయలేదు. అవైతే తీస్తున్నారు. అది తీసిన తర్వాత ఐటెమ్ సాంగ్ ఉంది కదా! దాని షూటింగ్ అయితే జరిగిద్ది. ఏప్రిల్‌లో మన 'రామ్ చరణ్' స్వామి మాల తీసేసిన తర్వాత ఆ ఐటెమ్ సాంగ్ షూట్ అయితే జరిగిద్దనమాట. ఆ ఐటెమ్ సాంగ్‌లో రీసెంట్‌గా కొన్ని రూమర్స్ అయితే వచ్చినియి. అదేంటంటే ముగ్గురు, నలుగురు హీరోయిన్స్ అయితే ఉంటారు. ఈ రకమైన కథనాలైతే ప్రచారం అయితే చేశారు. కానీ వాటిలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనేది పక్కన పెడితే యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఆ సాంగ్‌లో కనపడేది ముగ్గురే ముగ్గురు. ఒకటి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, రెండోది జాన్వీ కపూర్ గారు, మూడోది మృణాల్ ఠాకూర్ గారు అనమాట. మృణాల్ ఠాకూర్ గారు అయితే 100కి 100% రామ్ చరణ్ గారితో కలిసి ఆ మాస్ బీట్స్ కి అయితే స్టెప్స్ అయితే వేయబోతున్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. నేనైతే ఈ సాంగ్ గురించి చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మన రామ్ చరణ్ గారు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. డాన్స్ ఇరక్కొట్టి అవతల పడేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారు. ఆయన ఆల్రెడీ 'చిక్రీ' రూపంలో కావచ్చు, 'రై రై రరా' రూపంలో కావచ్చు, రామ్ చరణ్ గారికి డాన్స్ చేసే విధంగా అద్భుతమైన బీట్స్ అయితే అందించాడు. ఇప్పుడు ఏకంగా ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఓరమాస్ ఐటమ్ సాంగ్ అనమాట. మరి ఆ సాంగ్ కి బీట్స్ ఏ విధంగా ఇచ్చాడు అనే క్యూరియాసిటీ అయితే నాలో అయితే ఉంది. మరి ఆ సాంగ్ ని ఏ విధంగా కంపోజ్ చేస్తారు అనే క్యూరియాసిటీ కూడా నాలో అయితే ఉంది. అయితే ఆ సాంగ్ కి కొరియోగ్రాఫర్ ఎవరో అనేది ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. ఒక ముగ్గురికైతే ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే డెమో వీడియో చేయమని. వాళ్ళ ముగ్గురిలో ఎవరు కొరియోగ్రఫీ నచ్చితే వాళ్ళ వాళ్ళ వర్షన్ అయితే ఫైనల్‌గా సినిమాలో అయితే మనమైతే చూస్తాం. మరి అదన్నమాట మ్యాటరు. టీజర్ కట్ అయితే రెడీ. అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే మన ముందుకైతే వచ్చేస్తే విత్ అదిరిపోయే పోస్టర్ అనమాట. ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. యాక్టివ్‌గా ఉండండి. అలాగే మన ఛానెల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.